ఈ తేగలు కాల్చుకుని తినేయచ్చు. సంవత్సరానికి ఒకసారి ఈ తేగలు కాల్చుకుని తినేస్తే ఒక తేగ తింటే ఆ సంవత్సరం అంతా మనకి ఇమ్యూనిటీకి లోటు ఉండదు, ఏ జబ్బులు రావు. అలాగే ఆడవారి గర్భాశయ దోషాలకి అద్భుతమైన మందు. మామూలుగా శతావరం మనం తీసుకుంటే ధాతు పుష్టి శక్తి అనమాట అండి, ఎముకల శక్తి పెరుగుతుంది. మనం బలం లేదని బీకాంప్లెక్స్ వాడుతుంటాం, జీవితాంతం ఆడినా తగ్గేమీ రాదు. ఇది ఒక 20 రోజులు తాగితే సంవత్సరం కాదు 100 ఏళ్ళు ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఏంటంటే శతావరి డెలివరీ అయిన తర్వాత స్తన్యం, తల్లిపాలు లేవనుకోండి, ఇప్పుడు ఎవరికి ఉండట్లేదు. అవి పాలు కూడా విషయంతో సమానం. మనం తినే తిల్లికి తల్లిపాలు అమృతం ఒకప్పుడు. ఇప్పుడు తల్లిపాలు టెస్ట్ చేస్తే 200 రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి, విషాలు ఉన్నాయి మనం తినే ఫుడ్ వల్ల. తల్లిపాలు విషయం అని చెప్తున్నారు. ఇప్పుడు బదిలీ డాక్టర్లు తాగనేవారు, తల్లిపాలు తాగనేవారు. అది మన దౌర్భాగ్యం, ఇంత దారుణం. అవన్నీ ఆ పిచ్చి పిచ్చి మందులు మెంగలో ఉండాలి. కొంత మనం తినే చెత్తదిల్లు వల్లని, పిజ్జాలు బర్గర్లు వాటి వల్ల ఆ పాలు ఉంటలేదు పిల్లలకి, అన్ని పట్టుపాలు పిల్లలు. మదర్ మిల్క్ తల్లిపాలు ఎవరైతే తాగడో వాడు ఎందుకు పనికిరాడు. బుద్ధి శుద్ధి ఏమి ఉండవు. అలా ఏంటంటే అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ కాలంలో ప్రతి తల్లి డెలివరీ అయిన తర్వాత ఆ తల్లికి ఖచ్చితంగా శతావని పాలు వేసి ఇవ్వాలి. ఇస్తే పాలు శుద్ధి అవుతాయి, ఉన్న పాలు శుద్ధి అవుతాయి, పాలు వృద్ధి అవుతాయి, పాలు కూడా వృద్ధి అవుతాయి. సమృద్ధిగా పాలు తల్లిపాలు వేస్తూ ఉంటారు. 3 ఏళ్ల పాటు 2 సంవత్సరాల పాటు తల్లిపాలు తాగి బతుకుతారు అనమాట. ఇప్పుడు ఏ జీవి బయట ఉన్న జంతువులు అన్నీ కూడా పుష్కలంగా పాలు తాగి పెరుగుతాయి, అన్ని జీవులు కూడా. అందుకే అటు ఆయుష్ ఎంత ఉందో అంత ఉంటాయి. మనిషి ఒక్కడే తల్లిపాలు దాకా మధ్యలోనే అర్ధాంతంగా నిలిచిపోతారు. అది ఏంటంటే శతావరి పొడి పాలలో వేసి ఇస్తే రోజు రాత్రి డెలివరీ అయిన తర్వాత 1 సంవత్సరం పాటు ఇచ్చారంటే చక్కగా ఉన్న పాలు బాడీ శుద్ధి అవుతుంది. ఆ 200 వైరస్లు బ్యాక్టీరియాలు పోతాయి, కెమికల్స్ పోతాయి, పాలు అమృతంలో అవుతాయి, పాలు కూడా వృద్ధి అవుతాయి అనమాట. అంటే ఏం తెలుసా, కరక్కాయ చూసారా? ఎప్పుడైనా ఆకుతో కరక్కాయలు చూసారండి? చూడలేదు. కరక్కాయ ఎండిపోయాక చెప్పాను కరుణాకరంలో ఉంటుంది, త్రినేత్రుడు అనమాట. ఓకేనా? ఇలా ఎండిపోయాక కరుణాకరం వచ్చేస్తాయి, ఎండిపోయి వచ్చేస్తూ ఉంటాయి. అందుకు కంటికి మంచిది. దీని పప్పు తింటే లోపల గింజలో పప్పు తింటే కంటికి మంచిది. మామూలుగా పచ్చి కరక్కాయలు ఇంకా పచ్చిగా ఉండాలి, ముదిరిపోయినాయి సన్నగా ఉంటాయి. గింజ కట్టకుండా ఉన్న పచ్చి లేత కరక్కాయలు ఇలా కొడితే మంచి రసం వచ్చేస్తుంది, మరి వస్తుంది రసం. ఆ రసం ఒక టీ కప్పు రసం అనుకోండి, 4 కప్పులు బెల్లం, 4 కప్పులు బెల్లం వేసి మరగబెట్టేస్తే షర్బత్ అయిపోతుంది. దాన్ని మీకు మోషన్స్ అవుతున్నాయి అనుకోండి, కొంచెం ప్రెషర్ నాకైతే మోషన్స్ అయిపోతాయి. ఓకే. అలాగే కాపు, దగ్గు వచ్చేస్తుంది అనుకోండి, దగ్గు కఫం జలుబు వచ్చిందనుకోండి, కొంచెం నాకితే తగ్గిపోతాయి. కాఫ్ సిరప్ అద్భుతంగా పనిచేస్తుందంట. కరక్కాయ పెట్టుకున్న కన్నా ఈ సిరప్ ఒక్క చిప్ నాకితే తగ్గిపోద్ది. అంతే, గొంతు దిగిలేప్పుడు తగ్గిపోద్ది. ఎంత కఫ్ అయినా కొట్టుకుపోదు కాఫ్ సిరప్. అలా చేసింది మీకు ఒక 2-3 ఏళ్ళు ఉంటుంది. అలా చేసి పెట్టుకున్నది ఒక 2 ఏళ్ళు ఉంటుంది ఇంట్లో, పాడవద్దు. అలా వేసుకోవచ్చు, కాఫ్ తగ్గిపోద్ది. అలాగే రోజు తీసుకున్నాం అనుకోండి, తొందరగా తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటాయి. వచ్చాక ఏం చేయలేము ఉండవు. తెల్ల వెంట్రుకలు నల్లబడ్డం అనేది అసాధ్యం, టెంపరీ ఏదో గుండె గీసుకోవడమే. దొరకదు కాబట్టి మొక్కలేమంటున్నాను, మనకు కాదు, మన పిల్లల కోసం. మనం ఈ నాలెడ్జ్ నేర్చుకుని 2 మొక్కలు ఎక్కడ పెంచామనుకోండి మన సంస్థలలో, ఈ కరక్కాయ ఇలా పనిచేస్తే మన పిల్లలు చెప్పనుకోండి, రేపు పొద్దున అది చేసుకుంటాడు. లేదనుకోండి, పొద్దున్నే సంచెట్టు తిరిగితే ఎలా తిరుగుతాయి, ఎక్కడ అడుగులు తిరుగుతాయి లేతకాయలు పట్టుకెళ్ళచ్చు సీజన్లో. వినాయక చవితికి ముందు ఈ లేతకాయలు దొరుకుతాయి. ఎందుకు పెంచకూడదు? ఏ శత్రువులు కాదండి, ఏం పాకిస్తాన్ మిలిటెంట్ కాదు,
మన అవసరం బట్టి నేలను బట్టి వస్తే 3 ఏళ్ళు లేదా 6 ఏళ్ళు లేదా 15 ఏళ్ళు లేదా కాయకపోవచ్చు. ఆ స్థల ప్రభావం బట్టి ఉంటుంది.